నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పేపర్ లీక్ తో నీట్ పరీక్ష రద్దు, త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామన్న ఎన్టీఏ. ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం. క్వశ్చన్ పేపర్ 5 రాష్ట్రాలకు చేరినట్లు ప్రాథమికంగా గుర్తింపు. 22 లక్షల మందికి పైగా విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయన్న రాహుల్. వైఫల్యం మాత్రమే కాదు, నేరమంటూ మండిపాటు. సాగర్ నుంచి ఏపీకి 10, తెలంగాణకు 16 టీఎంసీలు. ఆగస్టు 15 వరకు వాడుకునేలా కేఆర్ఎంబీ కేటాయింపులు. పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డికి రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం. మోదీ, చంద్రబాబు సహా ప్రముఖులు హాజరు. $1,456 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. దాదాపు 10 లక్షల కోట్ల విలువైన మదుపరుల సంపద ఆవిరి. నీట్ 2026 పరీక్ష పత్రం లీక్ పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. లీక్ అయిన ప్రశ్నాపత్రం ప్రయాణించిన మార్గాన్ని పోలీసులు వెల్లడించారు. తొలుత పేపర్ లీక్ ముఠా సభ్యులు మహారాష్ట్రలోని నాసిక్లో కలిసినట్లు తెలిసిందే. అక్కడి నుంచి ఒక కాపీని హర్యానాకు పంపారు. అక్కడ ఒక్కో సెట్లో 10 కాపీలతో 5 సెట్లు తయారు చేశారు. తర్వాత ఆ సెట్లను ఏపీ, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్కు పంపినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ప్రధాన అనుమానితుడు మనీష్తో పాటు పలువురిని అరెస్టు చేసింది. జైపూర్కు చెందిన మనీష్ పేపర్ లీక్ నెట్వర్క్ ను సమన్వయం చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ మండవారియా అనే మరో నిందితుడు సికార్లో కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు సమాచారం. జుంఝును, దెహ్రాడూన్ వంటి ప్రాంతాల్లో అనుమానం ఉన్న పలువురు కోచింగ్ సెంటర్ యజమానులు, కెరీర్ కన్సల్టెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రి భవన్ వద్ద ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి ఆందోళన చేశారు. ఏటా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ రద్దుతో 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివించారని, తల్లులు నగలమ్మి కోచింగ్ ఫీజులు కట్టారని ఎక్స్లో పోస్టు చేశారు. లక్షల మంది పిల్లలు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా చదివారని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యంతో విద్యార్థులు దారుణంగా నష్టపోతున్నారని విమర్శించారు. ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదని, తీవ్రమైన నేరమని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రతిసారి పేపర్ లీక్ మాఫియా శిక్ష లేకుండా తప్పించుకుంటోందన్నారు. చేయని తప్పుకు విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న అమృతకాలం యువత పాలిట విషతుల్యమైందని పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గత 9 ఏళ్లలో 4 సార్లు నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆయన కారకులైన వారిలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకు శిక్ష పడలేదని విమర్శించారు. పేపర్ లీకేజీ అంటే ఎన్నో వ్యయ ప్రయాసలతో కష్టపడి చదువుకునే విద్యార్థులను వెన్నుపోటు పొడవడమేనని మండిపడ్డారు. కోట్లాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. और ये नीट का पेपर पहली बार लीक नहीं हुआ. मेरे ख्याल से एक बार 17 में हुआ था, एक बार 21 में हुआ था, फिर एक बार 24 में हुआ था और एक बार अब लीक हुआ है. 4 बार पेपर लीक हो चुका. इसका मतलब बहुत बड़े स्तर के ऊपर कुछ ना कुछ तो कल्यूजन है, पॉलिटिकल पेट्रोनेज है. मैं ये जानना चाहता हूं जिन्होंने 2017 का पेपर लीक किया था वो आज कहां हैं? उनको सजा मिली? जिन्होंने 2021 का पेपर लीक किया था उनको सजा मिली? जिन्होंने 2024 का पेपर लीक किया सबकी बेल हो गई, सारे बाहर हैं. सबको कह दिया गया अब अगले पेपर के लीक करने की तैयारी करो.
और वो कर रहे हैं पेपर लीक पे। ये चल क्या रहा है इस देश के अंदर? जिन लोगों से एक पेपर ठीक से नहीं होते बिना लीक करवाए, वो सरकार क्या चलाएंगे? मिले हुए हैं ये लोग, लाखों करोड़ों बच्चों के भविष्य के साथ खिलवाड़ किया जा रहा है। తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్కు 10, తెలంగాణకు 21 టీఎంసీల విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతించింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాలువ నుంచి 10 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ ఇప్పటికే కోరింది. జులై నెలాఖరు వరకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీల నీరు ఇవ్వాలని తెలంగాణ విన్నవించింది. రెండు రాష్ట్రాల అవసరాలపై కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్, తెలంగాణ ఏపీ ఈఎన్సీలు రమేష్ బాబు, నరసింహమూర్తి చర్చించారు. ఏపీ ఇప్పటికే కోటాకు మించి నీటిని వాడుకుందని, మళ్లీ ఇస్తే తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఈఎన్సీ అన్నారు. తాగునీటి అవసరాల కోసం నీటిని అడుగుతున్నట్లు ఏపీ ఈఎన్సీ తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాలకు వాడుకునేలా నిర్ణయం తీసుకుందామని బోర్డు సభ్య కార్యదర్శి సూచించారు. ఏపీ విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుంచి 10 టీఎంసీలు ఇచ్చేందుకు అనుమతించారు. శ్రీశైలంలో 5 టీఎంసీలకు పైగా, నాగార్జున సాగర్లో దాదాపు 16 టీఎంసీల వరకు తెలంగాణ వినియోగానికి త్రిసభ్య కమిటీ అనుమతించింది. ఆంధ్రాకు 10 టీఎంసీ సాగర్ నుంచి, 16 టీఎంసీలు తెలంగాణకి, శ్రీశైలం నుంచి 5 టీఎంసీ తెలంగాణకి. ఆ డిస్కషన్ జరగలేదు. 14th అసలైన మీటింగ్ ఉంది కాబట్టి మేబీ ఈరోజు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ డిస్కస్ చేస్తాం అండ్ వెరీ కార్డియల్గానే డిస్కస్ చేస్తాం. అంటే జనరల్ ఎజెండా అది ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు. ఆగస్ట్ 15th వరకు డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారి, వైసీపీ నాయకుడు పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడు కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గత నెల 6వ తేదీన కడప రిమ్స్ ఆవరణలో పెద్ద దస్తగిరిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 13వ నిందితుడిగా ఉన్న నిత్యానందరెడ్డి కోసం పోలీసులు నెల రోజులకు పైగా గాలించారు. ఈ క్రమంలోనే సోమవారం కడప ఎస్పీ ఎదుట నిత్యానందరెడ్డి లొంగిపోయారు. అనంతరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. ఇవాళ మధ్యాహ్నం రిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత మొబైల్ కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. వచ్చే సీజన్ నుంచి పిఆర్ 126 1010 రకాలను సాగు చేయవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ రకాల్లో 56% మించి నూకలు వస్తుండడం సమస్యగా మారినట్లు చెప్పారు. 2 ఏళ్లుగా ఈ రకాలను నిరుత్సాహపరుస్తున్నా రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక రైతులకు మేలు చేసేలా సుమారు 2 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం వెసులుబాటు కల్పించిందని మనోహర్ వెల్లడించారు. దీనివల్ల నిల్వ ధాన్యం సమస్య త్వరలో పరిష్కారమవుతుందన్నారు. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, బాధ్యులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇక్కడ రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ఎంఎస్పీకి ఖచ్చితంగా కొనాలి. గోతాల విషయంలో వీళ్ళెవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు రైతాంగం అనే విషయంతో డైరెక్ట్ గా జేసీ గారి పర్యవేక్షణలోనే తహసీల్దారు, ఆర్ఎస్కే సిబ్బంది, అక్కడున్న మా సిఎస్డిటీలు వీళ్ళందరితో కూడా డైరెక్ట్ గా ఆర్ఎస్కేల ద్వారానే మేము గోతాలు సరఫరా చేస్తున్నాం. ఖరీఫ్తో పోల్చుకుంటే ఒక 50% బెటర్గా ఉంది. మేము సోమవారం ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీలో కూడా మేము అక్కడ ఉన్న అధికారులతోటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఆల్టర్నేటివ్, ఈ గనీ బ్యాగ్స్ బదులు ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అనే దానిపైన మేము అధ్యయనం చేశాం ఆల్రెడీ. కానీ ఒకసారి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మేము చర్చించిన తర్వాత ఈ సమస్య రాకుండా చూస్తాం. ఇదివరకు ఉన్నంత డిమాండ్ లేదు ఈ రోజున. ఇప్పుడు గతంలో కేరళ రాష్ట్రానికి ఎక్కువగా వెళ్లేది, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కూడా ఆ వెరైటీ ఎక్కువ వాడడం లేదు. సో అందుకనే మనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెసులుబాటు, ఈ 2 లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్ తీసుకోమని మన వెసులుబాటు ఏదైతే ఇచ్చారో అది ఖచ్చితంగా బొండాల కోసం వాడతాం. వారం రోజుల లోపే ఈ గ్యాప్ ఏదైతే ఉందో డెలివరీ గ్యాప్, దాన్ని 4 రోజులకి తగ్గించాలని ఎల్పీజీ గ్యాస్ విషయంలో వాళ్ళతో స్పష్టమైన కమిట్మెంట్ తీసుకున్నాం. అదేవిధంగా డీజిల్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి సుమారు 21 రోజుల స్టాక్ నిల్వలు ఉన్నాయనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. కాబట్టి ఎక్కడ కూడా కొరత ఉండదనే విషయం మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాచారం అందిస్తున్నాం.
రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరికాదన్నారు. వనామీ ఫీడ్పై 8, టైగర్ ఫీడ్పై 10 రూపాయలు పెంచిన కంపెనీలు ఏపీఎస్ఏడీఏ చట్టాన్ని పాటించాలని నిర్దేశించారు. పెంచిన ధరల అమలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. ధరల పెంపుపై చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ పటమటలంక ప్రత్యూష అపార్ట్మెంట్లో పేలుడు జరిగింది. ఏసీపీ సత్యానందన్ నివాసంలో గ్యాస్ సిలిండర్ పేలింది. సత్యానందం ఈ నెల 7వ తేదీన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడంతో ముప్పు తప్పింది. షార్ట్ సర్క్యూట్తో ఏపీ కంప్రెషర్లో చెలరేగిన మంటలు గ్యాస్ సిలిండర్కు అంటుకోవడంతో ఒక్కసారిగా పేలినట్లు తెలుస్తోంది. 3వ అంతస్తులోని ఫ్లాట్ నుంచి మంటలు రావడం గమనించిన పక్క అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు, ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇంతలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి అపార్ట్మెంట్ బాల్కనీ గోడ, గ్రిల్స్ ఎగిరిపడ్డాయి. ఈ క్రమంలో రాళ్లు తగిలి కింద ఉన్న సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వస్తున్నాయి, బయట పొగ వస్తుందంటే బయటకు వచ్చాము. బయటకు వచ్చి లోపల చూస్తుంటే 3rd ఫ్లోర్లో నుంచి మంటలు బాగా వస్తున్నాయి. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కాల్ చేసిన తర్వాత నేను కిందకు వచ్చేసరికి అందరం ఇక్కడే ఉన్నాం. ఇలా చూస్తూనే ఉన్నాము, ఒక్కసారిగా పేలింది. రాళ్ళు అందరి మీద పడ్డాయి. ఆయన మీద ఏంటంటే పెద్ద రాయి పడింది. ఆయన అటు తిరిగి పరిగెత్తే లోపల రాయి ఆయన తలకు తగిలింది. ఇంకా ఆయన అక్కడ పడిపోయారు. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. మేము ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు మాకు. ఏసీ అవుట్లెట్ పైన గోడకు బిగించింది, అదేవిధంగా కిందన సిలిండర్ పెట్టింది. దాంతో అది పేలటంతో అవుట్ సైడ్ ఉండటం వల్ల ఆ యొక్క అవుట్ సైడ్ పారాపెట్ వాళ్ళు బ్లాస్ట్ అయ్యి అది స్ప్రింకిల్ అయ్యి, ఆ స్ప్రింకిల్ అయిన ఒక సిమెంట్ బ్రిక్స్ వచ్చేసి పక్క అపార్ట్మెంట్లో ఉన్న గొట్టిపాటి శ్రీనివాస్ అనే అతను ఒక 2 లేడీస్తో నిలబడి మాట్లాడుతుంటే అతను వచ్చి హెడ్కి ఇంజరీ అయింది, క్రిటికల్ కండిషన్ ఉంది. లోపల గది మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిందండి. ఆ బీరువాళ్ళు, తర్వాత సీలింగ్, తర్వాత ఉన్న బెడ్, చైర్లు, కుర్చీలన్నీ కూడా ఆ పాట్ అయిపోయి క్రష్ అయిపోయినాయండి. అండి మేము ట్రాన్స్ఫారం పేలిందేమో అనుకున్నాం. ముందేమో కిటికీ గ్లాసులు పగిలిపోయినాయి. టాప్ను వచ్చి పేలిపోయి ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళ మీద అందరి మీద పడిపోయినాయి అండి. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు, పెద్ద ఆయన మా దగ్గర శ్రీనివాస్ గారు ఉండి, ఏంటి అంకుల్ గారు రండి పరిగెత్తండి అంటానే ఉండే. ఆ రాయి వచ్చి ఆయన నెత్తి మీద పడిపోయి ఆయన పరిగెత్తలేక బార్లో పడిపోయారు. ఆ ఇంట్లో లేరంటండి. 6 months అయిందంట, అమెరికా వెళ్లారంట. అసోంలో వరుసగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా హిమంత బిశ్వ శర్మ 2వసారి ప్రమాణ స్వీకారం చేశారు. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సీఎంగా హిమంత బిశ్వ శర్మతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 4 ఎమ్మెల్యేలు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. సుమారు 1,00,000 మంది ఎన్డీఏ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఎన్డీఏ ఏకంగా 102 స్థానాలను గెలుచుకుంది. తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్దమవుతున్న వేళ మిత్రపక్ష నేతలతో సీఎం విజయ్ సమావేశమయ్యారు. మొదట ఐయుఎంఎల్ కార్యాలయానికి వెళ్లిన విజయ్ ఆ పార్టీ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 717 మద్యం దుకాణాలను మూసివేయాలని విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని ఐయుఎంఎల్ స్వాగతించింది. అనంతరం తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్ కు విజయ్ వెళ్లారు. టీఎన్సీసీ అధ్యక్షుడు కె సెల్వ పెరుంతగైతో పాటు ఇతర నేతలను కలిశారు. విజయ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ తొలి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత వీసీకే వ్యవస్థాపకుడు తిరుమావలవన్ నివాసానికి వెళ్లి ఆయనతో విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చినందుకు తిరుమావలన్కు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీల హక్కుల పరిరక్షణ, రాష్ట్రంలో లౌకిక ప్రభుత్వాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని విజయ్ స్పష్టం చేశారు.
తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్షకు ముందు ప్రతిపక్ష అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. పార్టీ అధినేత పళనిస్వామి వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రి షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకే బద్దశత్రువైన డీఎంకేతో పళనిస్వామి చేతులు కలిపారని షణ్ముగం సంచలన ఆరోపణలు చేశారు. టీవీకేను అధికారానికి దూరం చేసేందుకే ఈ రహస్య ఒప్పందం జరిగిందని మండిపడ్డారు. అన్నాడీఎంకే ఆశయాలకు పళనిస్వామి తూట్లు పొడిచారని, మళ్లీ జయలలిత తరహా పాలనను చూడాలంటే విజయ్కు మద్దతు ఇవ్వడమే సరైన మార్గమని భావించినట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య షణ్ముగం నివాసానికి సీఎం విజయ్ వెళ్లారు. అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు విజయ్ను సత్కరించారు. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాల్లో గెలవగా 30 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక శిబిరం పెట్టడం వల్ల ప్రస్తుతం పళనిస్వామి వెంట 17 మంది మాత్రమే ఉన్నారు. విడిగా ఉన్న 30 మంది ఎమ్మెల్యేల వర్గం తమ నేతగా ఎస్పీ వేలుమణి ఉండాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు మెజారిటీతో గెలిచిన తిరుపత్తూరు నియోజకవర్గం టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రేపు జరగాల్సిన విశ్వాస పరీక్షలో పాల్గొనవద్దని శ్రీనివాస సేతుపతిని న్యాయస్థానం ఆదేశించింది. ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని మాజీ మంత్రి డీఎంకే నేత పెరియ కరుప్పన్ మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. నియోజకవర్గ సంఖ్య 185లో పడాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని నియోజకవర్గ సంఖ్య 50కి అక్రమంగా బదిలీ చేశారని పెరియ కరుప్పన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మార్పుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు. అయితే ఒక్క ఓటు కూడా మరో నియోజకవర్గానికి బదిలీ కాలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. పిటిషనర్ దాఖలు చేసిన ఆధారాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఫిర్యాదులో తగినంత బలం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఈ ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో బల పరీక్షలో విజయ్కు ఒక ఓటు తగ్గనుంది. తమిళనాడులో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ట్రాఫిక్కు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటు చేయకూడదని కఠిన నిబంధనలు విధించింది. రాజకీయ హంగామా కంటే ప్రజల సంక్షేమమే పార్టీ మొదటి ప్రాధాన్యత అని టీవీకే స్పష్టం చేసింది. ఈ మేరకు టీవీకే ప్రధాన కార్యదర్శి మంత్రి ఎన్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆమోదంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికే టీవీకే అధికారంలోకి వచ్చిందని, సెలబ్రేషన్స్ పేరుతో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులకు పాల్పడితే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కార్యకర్తలను హెచ్చరించారు.